ఇక ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే పార్టీ ఓటమి. కేసీఆర్ గెలవాలని ప్రజలు కోరుకున్నారు. ఓడిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఇంకా తగ్గలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ. ఎల్ఆర్ఎస్ను విమర్శించి అయితే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనేటువంటి విషయము ఎన్నికల ముందు ప్రజల్లో ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. కానీ ఆ రోజు ఏం చెప్పారు, నా మొహం చూస్తే సరిపోతుంది, నేనున్నాను, కేసీఆర్ పరిపాలన చూస్తారు, కేసీఆర్ను చూస్తారు చెప్తే ఎమ్మెల్యేలను చూసి ఎవడు ఓటేస్తాడన్నారు. ఇవాళ ఓడిపోగానే ఓటమిని మాత్రం ఎమ్మెల్యేల మీదకి నెట్టిరు. ఆ రోజు ఎమ్మెల్యేలు మార్చుకునేటువంటి అవకాశం ఉండింది కదా. అంటే ఓడిపోతేనేమో ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యతిరేకతనా, గెలిస్తేనేమో కేసీఆర్కి సంబంధించినటువంటి గొప్పతనమా? పోనీ గెలిచినప్పుడు ఎప్పుడైనా కార్యకర్తలు కష్టపడ్డారు, ఎమ్మెల్యేలు కష్టపడ్డారు, నాయకులు కష్టపడ్డారని ఏ ఒక్కరోజైనా చెప్పిరా? చెప్పలేదు. గెలవగానే కేసీఆర్ యొక్క చెమట, రక్తము, కేసీఆర్ యొక్క గొప్పతనము, కేసీఆర్ అంతర్జాతీయ స్థాయి, కేసీఆర్ సంబంధించినటువంటి విజ్ఞానము అట్లే అంతే తప్ప కేసీఆర్ 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 ఇవాళ ఓడిపోతే ఎమ్మెల్యేల మీద ఎందుకు నెడుతున్నారు? నిజంగా పాజిటివ్ వేలో ఉండుంటే కేసీఆర్ అవును భయ్ ఓడిపోతే కూడా నేనే నా వల్లనే ఓడిపోయింది, నీకు గెలిస్తే నా వల్లనే, ఓడిపోయినా నా వల్లనే అనేటువంటి విషయం ఎందుకు చెప్పలేదు? అంటే ఎమ్మెల్యేల మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్కు సంబంధించినంత వరకు కూడా ఎంపీలు ఎవరు పోటీ చేస్తారు? 9 మంది సిట్టింగ్లలో ఆల్రెడీ 3 వెళ్ళిపోయారు. మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచిండు. సో 4 అయిపోయినాయి. మిగిలినటువంటి దాంట్లో ఎవరుంటారు ఏంటి అనేటువంటి విషయం కూడా తెలియదు. 5 ఎంపీలకు సంబంధించి ఇప్పటి వరకు మళ్ళీ పోటీ చేయాలనేటువంటి తెలుస్తుంది. నామా నాగేశ్వరు, మాలోత్ కవిత కూడా చేస్తారా చేయరా తెలియదు. కరీంనగర్కు సంబంధించినంత వరకు ఇంకా తప్పని పరిస్థితుల్లో వినోద్ కుమార్ మాత్రమే పోటీ చేయాల్సి వస్తుంది. కరీంనగర్లో నిన్న సమీక్ష చేశారు. కరీంనగర్ పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్కి ఇస్తున్నారనేటువంటి అంశం. ఇప్పుడు ఆ పార్టీలో కొప్పుల ఈశ్వర్కి ఇవ్వడంపై వరుసగా ఆయనకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎంపీ టికెట్ ఎట్లు ఇస్తారనేటువంటి ఒక రివోల్ట్ కూడా పార్టీలో వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉన్నది.